హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓయ్ మర్దల్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ మా వీడియో వాచ్ చేయండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. మా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ ద వీడియో. మా నీరజ్కి ఈరోజు ఆకలి వేస్తుంది. తొందరగా అమ్మ అన్నం పెట్టినావు, తొందరగా ఆకలి వేస్తుంది అని అంటున్నాడు. ఇంట్లో చూస్తే కూరగాయలు తెచ్చినారు కదా, కాయగూరలు. వానికి ఇష్టమైంది బెండకాయ ఫ్రై చేద్దామని అందుకే బెండకాయ ఫ్రై చేస్తున్నా. వానికి బెండకాయ ఫ్రై అంటే వానికి ఇంకా స్వర్గం. అది ఏదో మన ఇష్టమైన టేస్టీ కూర బెండకాయ అంటే. బెండకాయ మొత్తం వాడే తినేస్తాడు. ఆ రోజు ఫ్రై ఇంట్లో ఎవరికి ఉండనివాడు, తినేస్తాడు బెండకాయ. ఇప్పుడే బెండకాయ ఫ్రై అంటే నీకు చాలా ఇష్టం. అందుకే బెండకాయలు కట్ చేసి నేను ప్యాన్ వేడైన తర్వాత బెండకాయలు కట్ చేసిన బెండకాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసిన, అది వేసి అది కొద్దిగా వేస్తుంది. ఎక్కువ వేయలేదు లేదా, తక్కువ వేసిన. ఎవరైనా మెడకాయలు బిస్కెట్ ఏ వద్దు, కొరికి దాన్ని వేయచ్చు. బాల్ బెండకాయ ఫ్రై అయితే అవుతుంది. ఇంకా టమాటా రసం అయితే చేస్తున్నా అన్నంలోకి, వైట్ రైస్లోకి టమాటా రసం. నేనైతే ఫస్ట్ టమాటాలన్నీ కట్ చేసి బెండకాయ ఫ్రై అయితే ఫ్రెండ్స్ కారం పొడి వేస్తున్నా. వెల్లుల్లి కారం పొడి బెండకాయ ఫ్రైలో బాగా బెండకాయలు వేగిన తర్వాత వెల్లుల్లి కారం పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఏం వేసుకుంటారు కామెంట్లో చెప్పండి. ఇంకా టమాటా రసం అయితే చేస్తున్నా పక్కనే. టమాటా రసం అయితే నేనైతే టమాటాలన్నీ కట్ చేసి టమాటాలు నూనెలో వేసి ఫస్ట్ నూనెలో బాండిలో పెట్టి బాండిలో నూనె వేసి పోపు దినుసులతో వేస్తాను. పోపు దినుసు తర్వాత టమాటాలు కట్ చేసి వేసి పసుపు ఉప్పు వేస్తాను. అవి ఆ నూనెలోనే మగ్గుతాయి టమాటాలు. కాసేపు నాకు కొబ్బరి తెల్లగడ్డ దంచేస్తాను. మళ్ళీ చింతపండు కొద్దిగా మనకు టేస్ట్కి తగినంత వేసుకొని కాసేపు అట్లే సిమ్లోనే పెడితే బాగా మగ్గిపోతుంది. టమాటాలు మెత్తబడిపోయి బాగా జ్యూసీగా వచ్చినాక ఆఫ్ చేసుకోవాలి. అవి ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా అట్లే చేస్తారా? ఇంకా మా పాప లేచింది, ఈరోజు ఆడిపిస్తున్నాడు. నేను ఫేస్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. వీడియో ఒక్కదాన్నే తీసుకోవాలి, చాలా కష్టమవుతుంది. అందుకే మీకు నేను చేసే వర్క్ వరకు చూపిస్తున్నా. ఫేస్ ఇవ్వాలంటే వీడియో తీసుకోవాలి, స్టాండ్లో ఎలాంటివి లేవు. స్టవ్ ఆఫ్ చేసుకొని అందుకు కొద్దిగా కష్టమవుతుంది. మొత్తం ఇలా రామాలి. అవి బాగా మగ్గిన తర్వాత పప్పు గుత్తితో బాగా రాముకోవాలి మెత్తగా. ఇప్పుడు రాముకున్న తర్వాత నీళ్ళు వేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకొని పోపులో మనం సాల్ట్ ఒక 5 మినిట్స్ ఉంచాక మళ్ళీ రసపొడి పోపులో కొద్దిగా కారం పొడి వేసుకొని వాటర్ వేసుకొని ఇలా 5 మినిట్స్ కావాలి ఆఫ్ చేయడం. బాగా అంటే చిన్న అలవాటు అవుతుంది మనకు. బెండకాయ ఫ్రై
రసం ఫ్రై. రసం ఫ్రై కాదు, రసం ఇంకా కాలం అవుతానే. ఇంకా ఆకలి వేస్తుందంటే తొందరగా బెండకాయ ఫ్రై పెట్టిన. ఇక ఆకలి వేస్తుందంటే తొందరగా బెండకాయ ఫ్రై పెట్టిన. సూపరా, బాగుందా? ఇష్టమా నీకు? అబ్బా, ఫ్రెండ్స్, ఇవాళ మా వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా వీడియోలు చూడండి. ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు.